వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఎంబీఏ సెకండ్ సెమిస్టర్ సబ్జెక్ట్ ఆపరేషన్స్ రీసెర్చ్ సబ్జెక్ట్ యొక్క యూనిట్ 1 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ యూనిట్ 1లో లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం గ్రాఫికల్ మెథడ్ బై యూజింగ్ గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేసి ఎలా క్యాలిక్యులేషన్ చేయాలనేది మీకు ఫస్ట్ యూనిట్లో ఉండే టాపిక్. దీని మీద ప్రాబ్లమ్స్ అడుగుతారు అండ్ వీటికి సంబంధించిన ఆల్రెడీ వీడియో పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో సమ్టైమ్స్ మనకి ఈ రకంగా థియరిటికల్గా అడిగి మనము ఈ రకంగా చూడండి, మనకు ఆగస్టు 2021లో ఈ రకంగా అడిగారు. ఈ రకంగా థియరిటికల్గా ఆన్సర్ అడిగి దీన్ని మనం ఈక్వేషన్ ఫామ్లో కన్వర్ట్ చేసుకొని నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ ప్రొసీజర్ ఏదైతే నేను వీడియోలో చెప్పానో, ఆల్రెడీ వీడియో ఒకటి అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఏదైతే చెప్పానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ప్రొసీజర్ యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే క్వశ్చన్ వచ్చేసి ఈ రకం క్వశ్చన్ అడిగినప్పుడు దీన్ని ఎలా ఈక్వేషన్ ఫార్మాట్లో ఫ్రేమ్ చేసుకోవాలనేది ఇక్కడ మీకు చెప్తున్నాను. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లేవి చూపించడం జరుగుతుంది. ఇది ఆగస్టు 2021లో వచ్చింది. మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏమడిగినారంటే యాన్ ఎయిర్లైన్ ఆఫర్స్, ఎయిర్లైన్ అనే ఒక సంస్థ కోచ్ అండ్ ఫస్ట్ క్లాస్ టికెట్స్ ఆఫర్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి కోచ్ టికెట్స్, ఫస్ట్ క్లాస్ టికెట్స్. కోచ్ టికెట్స్కి మీరు ఎక్స్ అని రిప్రజెంట్ చేయండి, ఫస్ట్ క్లాస్ టికెట్స్కి వై అని రిప్రజెంట్ చేయండి. ఓకే, ఈ రకంగా మీరు ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కోచ్ టికెట్స్, వై వచ్చేసి ఫస్ట్ క్లాస్ టికెట్స్ అని పెట్టండి, ఎక్స్ వై. ఓకే, ఇది క్లియర్ అయింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చదువుదాం. ఫస్ట్ ఫర్ ద ఎయిర్లైన్ టు బీ ప్రాఫిటబుల్, ఎయిర్లైన్ అనే సంస్థ ప్రాఫిటబుల్గా ఉండాలంటే ఇట్ మస్ట్ సెల్ ఏ మినిమమ్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ టికెట్స్ 25 సెల్ చేయాలి అండ్ కోచ్ టికెట్స్ వచ్చేసి 40 మినిమం సెల్ చేయాల్సి ఉంటుంది. ఈ మస్ట్ సెల్ చేయాల్సి ఉంటుంది టు బి ప్రాఫిటబుల్ ఎయిర్లైన్ సంస్థ. అయితే ఇక్కడ మనకు ఫస్ట్ మనకి ఏం కావాలి, ఇది ఫస్ట్ వీడియో చూసి వీడియో చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. దీని మీద మనకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. ఇక్కడ ఏమంటే ద కంపెనీ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 225 ఫర్ ఈచ్ కోచ్ టికెట్ అండ్ 200 ఫర్ ఈచ్ ఫస్ట్ క్లాస్ టికెట్. ఓకే, ఇక్కడ మనకు క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే కంపెనీ వచ్చేసి ప్రాఫిట్ 225 కోచ్ టికెట్ మీద, 200 వచ్చేసి ఫస్ట్ క్లాస్ టికెట్ మీద కంపెనీ అనేది ప్రాఫిట్ సంపాదించాలి అనుకుంటుంది. మన ఇక్కడ నెక్స్ట్ ఏమడిగినారంటే అట్ మోస్ట్ ద ప్లేన్ యాజ్ ఏ కెపాసిటీ ఆఫ్ 150 ట్రావెలర్స్, హౌ మెనీ ఆఫ్ ఈచ్ టికెట్ షుడ్ బి సోల్డ్ ఇన్ ఆర్డర్ టు మ్యాక్సిమైజ్ ప్రాఫిట్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నేను ఎన్ని టికెట్స్ అమ్మితే నేను ప్రాఫిట్ సంపాదిస్తాను, మ్యాక్సిమం ప్రాఫిట్ అన్నారు. మన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏంది, హౌ మెనీ ఆఫ్ ఈచ్ టికెట్ షుడ్ బి సోల్డ్ అంటే ఫస్ట్ క్లాస్ టికెట్స్ కోచ్ టికెట్స్ ఎన్ని సేల్ చేయాలి ఇన్ ఆర్డర్ టు మ్యాక్సిమైజ్ ప్రాఫిట్. మన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏంది, ప్రాఫిట్ మ్యాక్సిమైజ్. ఓకే, అంటే అర్థమైందంటే మన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ వచ్చేసి ఈ రకంగా రాసుకోవాలి, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఈక్వల్ టు మ్యాక్సిమం జెడ్ ఈక్వల్ టు. ఓకే, మ్యాక్సిమం జెడ్ అంటే మనకు ప్రాఫిట్స్ కావాలి కాబట్టి ప్రాఫిట్స్ గురించి మనకి ఎక్కడ ఇవ్వబడింది మీరు చూస్తే ద కంపెనీ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25 అన్నారు, కోచ్ టికెట్ ఇది 200 అన్నారు, ఫస్ట్ క్లాస్ టికెట్ అంటే 225x ప్లస్ 200y. ఇది మన ప్రాఫిట్ సంబంధించిన ఈక్వేషన్. ఇది 225x ఎందుకంటే కోచ్ టికెట్స్కి 225 ప్రాఫిట్, ఫస్ట్ క్లాస్ టికెట్స్కి 200 ప్రాఫిట్ అన్నారు. ఓకే, ఒక్క టికెట్ మీద సంపాదిస్తేనే అవుతుంది అని అర్థం, మ్యాక్సిమం ప్రాఫిట్స్ రావాలంటే. ఇది మనకి ఈ రకంగా కింద ఏమి ఇస్తున్నారు అనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలి. వాళ్ళు మ్యాక్సిమైజ్ ప్రాఫిట్ అన్నారు కాబట్టి ఇక్కడ ప్రాఫిట్తో కనెక్షన్ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇక్కడ ఉంది మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 225 ఫర్ కోచ్ టికెట్, 200 ఫర్ ఫస్ట్ క్లాస్ టికెట్ అన్నారు. కాబట్టి 225x ప్లస్ 200y ఇది. ఓకే, ఈ ఎక్స్ దీనికి కూడా కనెక్షన్ ఉండాలా, 225x అనేది కోచ్ టికెట్ది, 200y అనేది ఫస్ట్ క్లాస్ టికెట్ది. ఇక్కడ ఎక్స్ వై ఏదైతే రిప్రజెంట్ చేస్తారో దాని కనెక్షనే ఇక్కడ రాసుకోవాలి. 225 మనం ఎక్స్ అని ఎందుకు రాసుకున్నాం, 225 వచ్చేసి వాళ్ళు దేనిది ఇచ్చినారు చూడండి, కోచ్ టికెట్ది ఇచ్చినారు కాబట్టి ఎక్స్ రాసుకున్నాం. ఫస్ట్ క్లాస్ టికెట్ 200y అని ఎందుకు రాసుకున్నాం, ఫస్ట్ క్లాస్ టికెట్ మనం వైగా రిప్రజెంట్ చేసినాం.
కాబట్టి 200y అని రాసినాం. సో ఇది సంపాదించాలంటే సబ్జెక్ట్ టు సమ్ ఆఫ్ ద కన్స్ట్రెంట్స్. అది సంపాదించాలంటే ఇక్కడ ఏం చెప్పినారు, ఇట్ మస్ట్ సెల్ ఏ మినిమమ్ ఆఫ్ 25 ఫస్ట్ క్లాస్ టికెట్స్ అండ్ 40 కోచ్ టికెట్స్ సెల్ చేయాలి. అంటే ఏమన్నా వీళ్ళు మినిమం 25 ఫస్ట్ క్లాస్ టికెట్స్, మినిమం 40 కోచ్ టికెట్స్ అన్నారు. సో అంటే మనము ఈ ప్రాఫిట్ అనేది ఒక్కదాని మీద 225 కోచ్ టికెట్ మీద, ఒక్కదాని మీద 200 ఫస్ట్ క్లాస్ టికెట్ మీద సంపాదించాలంటే సో ఇది ఎన్ని సెల్ చేయాలి, ఫస్ట్ క్లాస్ టికెట్స్, కోచ్ టికెట్స్, ఫస్ట్ క్లాస్ టికెట్స్ ఏమో 25, కోచ్ టికెట్స్ ఏమో 40 సెల్ చేయాల్సి ఉంటుంది. మినిమం అన్నారు. మినిమం అంటే మినిమం ఇంత, మ్యాక్సిమం ఇంత అయినా అంటే అర్థమైందంటే ఫస్ట్ క్లాస్ టికెట్స్ 25, అదొకటి గుర్తుపెట్టుకొని, కోచ్ టికెట్స్ 40. ఓకే, ఫస్ట్ క్లాస్ టికెట్స్ 25 అన్నాం. ఫస్ట్ క్లాస్ అంటే వై 25. నెక్స్ట్ ఏమన్నాం, కోచ్ టికెట్స్ 40 అన్నాం. అంటే అర్థమైందంటే ఎక్స్ వచ్చేసి 40, వై అనేది 25. వీళ్ళు ఏమన్నారంటే మినిమం అన్నారు. ఓకే, మినిమం వచ్చేసి ఫస్ట్ క్లాస్ టికెట్స్ వై ఈక్వల్ టు 25, మినిమం కోచ్ టికెట్స్ వచ్చేసి ఎక్స్ ఈక్వల్ టు 40 అన్నారు. అంటే అర్థమైందంటే మినిమం అన్నారు. మినిమం 40 అంటే అర్థమైంది ఈక్వల్ టు 40 అని అర్థం. ఈక్వల్ టు 40 లేదంటే గ్రేటర్ దాన్ 40. మినిమం అన్నారు కాబట్టి ఈక్వల్ టు 40, మ్యాక్సిమం ఎంతైనా సో నువ్వు సెల్ చేయొచ్చు. కానీ మినిమం నేను ప్రాఫిట్ సంపాదించంటే పక్కా 25 కాబట్టి వై ఈక్వల్ టు 25. అంతకు మించి కూడా మనము సెల్ చేయొచ్చు. ఎంత సెల్ చేసినా ఇంకెక్కువ ప్రాఫిట్స్ వచ్చినట్టే. సో కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, ఇది నెక్స్ట్ వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఉన్న అన్ని కవరప్ అయినాయా చూడండి. ఫస్ట్ క్లాస్కి సంబంధించిన ఈక్వేషన్ ఫ్రేమ్ చేసుకున్నాం, 40 కోచ్ టికెట్స్కి సంబంధించిన ఈక్వేషన్ ఫ్రేమ్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ కంపెనీ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ అనేది కూడా ఈక్వేషన్ ఫ్రేమ్ చేసుకున్నాం. ఇక్కడ ఇంకోటి మిగిలిపోయింది, అట్ మోస్ట్ ద ప్లేన్ యాజ్ ఏ కెపాసిటీ ఆఫ్ 150 ట్రావెలర్స్ అట. ప్లేన్ యొక్క కెపాసిటీ అట్ మోస్ట్ అన్నారు, అట్లీస్ట్ అనలేదు. అట్ మోస్ట్ అంటే మ్యాక్సిమం. ప్లేన్ యొక్క కెపాసిటీ 150 ట్రావెలర్స్ మాత్రమే అన్నారు. ఓకే, అంటే అర్థమైందంటే ఎక్స్ ఇక్కడ మనకు ప్లేన్లో ఏమున్నాయి, ఫస్ట్ క్లాస్ టికెట్స్, కోచ్ టికెట్స్ ఉన్నాయి కాబట్టి సో వాళ్ళకి ఎంతమందికి అమ్మినా మ్యాక్సిమం వచ్చి 150 ట్రావెలర్స్ మాత్రమే ప్లేన్లో సరిపోతారు మ్యాక్సిమం అన్నారు. అంటే అర్థమైందంటే ఎక్స్ ప్లస్ వై అంటే నువ్వు ఫస్ట్ క్లాస్ టికెట్స్, ఓకే, కోచ్ టికెట్స్ నువ్వు ఎంత సెల్ చేసినా సరే అదంతా మ్యాక్సిమం 150 అన్నారు. 150 మ్యాక్సిమం 150 అంటే అర్థమైంది ఎక్స్ ప్లస్ వై మ్యాక్సిమం అంటే ఈక్వల్ టు ఫస్ట్ ఉంటుంది. సో మ్యాక్సిమం 150 అంటే ఇంతకంటే తక్కువ ఉండాలి. సో ఈక్వల్ టు లేదంటే లెస్ దెన్ మ్యాక్సిమం అన్నారు. మ్యాక్సిమం అంటే ఇంతకు మించి ఉండొద్దు అంటే అర్థమైంది ఈక్వల్ టు లెస్ దెన్. సో ఈ 3 క్వశ్చన్స్ మనం పాటించి ఇది అనేది ప్రాఫిట్ అనేది అర్న్ చేయాల్సి ఉంటుంది. XY వచ్చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనేది యాస్టీజ్ రాసుకోండి. ఇది మనకు ఈ రకంగా ఫ్రేమ్ చేసినాక సేమ్ యాస్టీజ్ ప్రొసీజర్ నేను అక్కడ ఏదైతే చెప్పానో సేమ్ అదే ప్రొసీజర్ చేయాల్సి ఉంటుంది. రకం మనం ఫ్రేమ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ వన్. సెకండ్ వచ్చేసి మనం ఇది ఎలా సాల్వ్ చేయాలంటే సో యాజ్ ఇట్ ఈజ్ ప్రొసీజర్. స్టెప్ 1 వచ్చేసి ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోవాలి. ఇది అచీవ్ కావడానికి ఈ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా. సో ఈ 3 ఈక్వేషన్లో ఫస్ట్ ఈక్వేషన్ ఇది తీసుకోవాలి. ఎక్స్ ఈక్వల్ టు 40 అని తీసుకోండి. లెస్ దాన్లు గ్రేటర్ దాన్ ఏం తీసుకోకుండా ఎక్స్ ఈక్వల్ టు 40 అని తీసుకొని సో మనకు ప్రొసీజర్ ఏది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రొసీజర్. ఆ వీడియో చూస్తే మీకు ఇది అర్థమవుతుంది. సో మనం ప్రొసీజర్ ఏమనుకున్నాం, ఎక్స్ ఈక్వల్ టు 0 అని పెట్టుకోవాలి. ఇక్కడ ఈక్వేషన్లో మనకు ఎక్స్ ప్లస్ వై ఆ రకంగా ఏం లేదు, ఓన్లీ ఎక్స్ ఈక్వల్ టు 40 ఉంది కాబట్టి మనం ఎక్స్ ప్లేస్లో 0 పెట్టుకుంటే మనకు వై ఆటోమేటిక్గా 0నే. సో ఇక్కడ 0 పెట్టుకున్నాం అనుకో వై కూడా 0 అయిపోతుంది, ఎందుకంటే వైకి వాల్యూనే లేదు కాబట్టి మనము 0. ఓకే, ఇక్కడ మనం వై ఈక్వల్ టు 0 పెట్టుకుంటే సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ టోటల్ పార్ట్స్లో అసలు వైయే లేదు కాబట్టి ఓన్లీ ఎక్స్ ఈక్వల్ టు 40 వస్తుంది. వచ్చినప్పుడు మనం తర్వాత ఏం చేయాలంటే ఎక్స్ వై రాయాలి. సో ఎక్స్ వచ్చేసి ఇది, వై వచ్చేసి ఇది. సెకండ్ ఆ వీడియో చూసినాక ఇది చూడండి క్లియర్గా అర్థమవుతుంది. ఇదే ఫస్ట్ చూస్తే మీకు సో అర్థమవుతుంది చూడండి. ఒకవేళ ఇది చూసినా అది చూసి ఇది చూస్తే మీకు క్లియర్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో సెకండ్ ఈక్వేషన్ వై ఈక్వల్ టు 25. సో ఈ వై ఈక్వల్ టు 25లో కూడా ఫస్ట్ వచ్చేసి మనం ఎక్స్ ఈక్వల్ టు 0 అనుకోవాలి. సో ఈ టోటల్ దాంట్లో అసలు ఎక్స్ అనేది లేదు కాబట్టి వై ఈక్వల్ టు 25. సో ఎక్స్ వై అంటే 0 25. ఇప్పుడు వై ఈక్వల్ టు 0. సో ఇక్కడ 0 అయిపోతే ఎక్స్ అనేది ఆటోమేటిక్గా 0నే, దానికి వాల్యూనే లేదు.
ఓకే, అంటే 0 0. స్టెప్ 3లో థర్డ్ ఈక్వేషన్ x + y = 150. ఇందులో మనం x = 0 అంటే ఈ పార్ట్ 0 చేస్తే y = 150 వస్తుంది. నెక్స్ట్ y = 0 అనుకుంటే ఈ పార్ట్ 0 అయిపోతుంది, x = 150 వస్తుంది. ఈ రకంగా మనకి ఇక్కడ x y, ఓకే, ఇక్కడ కూడా మనకు x y ఈక్వేషన్స్, ఈ రకంగా మనకు బౌండరీ పాయింట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ప్రతి ఈక్వేషన్కి. తర్వాత ఎల్పిపి అనేది గ్రాఫికల్గా రిప్రజెంటేషన్ చేయాల్సి ఉంటుంది స్టెప్ 4లో. ఓకే, ఇక్కడ మనకు వచ్చిన వాల్యూస్ మీరు కంపారిజన్ చేస్తే ఇక్కడ ఉండేటివి మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, ఆల్మోస్ట్ 150 వరకు ఉన్నాయి. అంటే మనం ఈ రకంగా తీసుకోవచ్చు 20 30 40 50 60 70 80 90 100 110 120 130 140 150. ఇక్కడ కూడా సేమ్ యాస్టిస్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మనకి ఏమొచ్చినాయి బౌండరీ పాయింట్స్ 0 0 అంటే ఆల్మోస్ట్ ఇక్కడనే 0 వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి 40 0 అంటే x ఇది y. సో x వచ్చేసి ఇక్కడ 40 0 అంటే ఇక్కడ వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఓన్లీ ఇక్కడ మాత్రం వస్తుంది, ఇక్కడ నుంచి ఒక లైన్ మీదికి ఈ రకంగా డ్రా చేయండి. ఓకే, ఇది సెకండ్ వచ్చేసి 0 25 అంటే x y. సో x వచ్చేసి ఇది, y వచ్చేసి ఈ కదా ఇక్కడ వస్తుంది, ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేయండి లాస్ట్ వరకు. ఓకే, ఇక్కడ ఏముంది మళ్ళీ 0 0 అంటే ఇంకా 0 0నే. సో ఇక్కడ నుంచి మనం లైన్ డ్రా చేసినా మనకేం అవసరం లేదు కాబట్టి అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ వన్లో మనకు 2 వచ్చినాయి, 0 150 150 0. 0 150 అంటే x 0, 150 అంటే yది ఇక్కడ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి 150 0 అన్నారు. సో 150 0 అంటే 150 వచ్చేసి xలో ఇక్కడ ఉంది, 0 అంటే yది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం దీన్ని ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు థర్డ్ ఈక్వేషన్. సో మళ్ళీ ఇక్కడ ఎందుకు మనం ఫ్రేమ్ చేయలేదు అంటే ఇక్కడ మనకు ఆ రకంగా స్కోప్ లేదు. ఇప్పుడు చూడండి ఇక 0 0 ఉంది, 40 0 ఉంది, 0 0 అంటే ఇక్కడనే. ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి మనం చూస్తే 40 0 అన్నారు, నెక్స్ట్ 1 40 0 అంటే ఇక్కడ వస్తుంది. సో కాబట్టి మనకి ఇక్కడ ఫ్రేమ్ ఇక్కడ లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా మీదికి ఇక్కడ నుంచి మనము ఎక్స్ దగ్గర పెట్టుకున్నాం కాబట్టి, అంటే ఎక్స్ వాల్యూస్లో ఇక్కడ వచ్చింది కాబట్టి డాట్ మీదికి వేసినాం, ఇక్కడ y ప్లేస్లో డాట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఈక్వేషన్ చూసినాం కదా. సో ఇటు సైడ్ మనము డ్రా చేస్తున్నాం అంతే సింపుల్గా. ఓకే, ఇది. సో నెక్స్ట్ థర్డ్ వన్కి మాత్రం 2 ఉన్నాయి కాబట్టి మనకి, సో ఇక్కడ నుంచి మనం చూస్తే ఇది వచ్చింది, ఇది చూస్తే ఇక్కడ వచ్చింది, ఈ 2 జాయిన్ చేసినాం, ఒక లైన్ అయింది. సో ఈ రకంగా మనం చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మన క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనము వీటికి రాయండి. ఇది వచ్చింది కదా 40, ఎక్కడిది ఇది ఫస్ట్ది. సో దానికి x > 40. సో నెక్స్ట్ సెకండ్ది ఇలా చేసినది ఏంది సెకండ్ది y > 25. ఇక్కడ మనం ఏదైతే లైన్ జాయిన్ చేసినామో అది థర్డ్ వన్ x + y < 150ది. సో ఈ విధంగా మీరు రిప్రజెంట్ చేయండి. చేసినాక నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్దేమో గ్రేటర్ దాన్ ఉంది, సెకండ్దేమో గ్రేటర్ దాన్ ఉంది, థర్డ్దేమో లెస్ దాన్ ఉంది. గ్రేటర్ దాన్ అంటే మనకి ఇక్కడ ఒక ఫీజబుల్ రీజన్ కావాలా. ఫీజబుల్ రీజన్ అంటే గ్రేటర్ దాన్ ఉందంటే అర్థమైందంటే ఫస్ట్ది సెకండ్ది అంటే అర్థమైంది ఇది ఫస్ట్ది సెకండ్ది ఇది. అంటే దీనికి మీదికి ఉన్నదాన్ని ఫీజబుల్ రీజన్ అంటారు గ్రేటర్ దాన్ అంటే. ఓకే, ఈ దీనికి మీదికి ఉన్నదాన్ని ఈ ఫీజబుల్ రీజన్ అంటారు. ఓకే, ఇక్కడ థర్డ్ది వచ్చేసి ఏమన్నా లెస్ దాన్ ఉంది. సో లెస్ దాన్ అంటే అర్థమైందంటే ఇది కదా ఈ ఈక్వేషన్ది మనం లెస్ దాన్. సో ఈ కిందికి ఉన్నదాన్ని ఫీజబుల్ రీజన్ అంటారు లెస్ దాన్ అంటే. ఓకే, ఇక్కడ ఉన్న ఫస్ట్ ఈక్వేషన్ ఇది కదా. సో ఈ ఈక్వేషన్కు మీదికి ఉన్నదాన్ని గ్రేటర్ దాన్ అంటారు ఫీజబుల్ రీజన్ కనుక్కోవాలంటే. సెకండ్ది కూడా ఇక్కడ ఏదైతే ఉందో ఇది సెకండ్ది కదా, ఈ మీదిది మనం ఫీజబుల్ రీజన్ అంటాం. థర్డ్ది వచ్చేసి ఈ లైన్ ఉందా, ఈ లైన్కి లెస్ దాన్ ఉంది కదా. సో ఈ కింది దాన్ని ఫీజబుల్ రీజన్ అంటాం లెస్ దాన్ అంటే. అయితే మనకి ఇక్కడ ఆప్టిమల్ సొల్యూషన్ కావాలి కాబట్టి ఈ 3కి ఇంటర్సెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆప్టిమల్ సొల్యూషన్ అంటాం. సో దాన్ని మనం ఆ ఫీజబుల్ రీజన్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 3కి మనకి ఇంటర్సెక్షన్ అయ్యే పాయింట్స్ ఏంది, ఇక్కడ మనం చూస్తే థర్డ్ వన్ లెస్ దాన్ కాబట్టి ఇదంతా కిందికి వస్తుంది. సో ఇదేమో సెకండ్ వన్ కాబట్టి గ్రేటర్ దాన్ కాబట్టి ఇదంతా మీదికి వస్తుంది. సో ఇది కూడా ఫస్ట్ది కాబట్టి గ్రేటర్ దాన్ కాబట్టి ఇదంతా వచ్చేస్తుంది. కానీ మనకి ఈ 3కి కంబైండ్ అయ్యే ఇంటర్సెక్షన్ది కావాలి. సో ఇంటర్సెక్షన్ అంటే ఈ 3కు ఉండాల్సి ఉంటుంది ఆ ఏరియా అనేది. సో ఈ 3కి ఉండాల్సిన ఏరియా అంటే మనకి ఇదే
ఇందులో ఈ ఈక్వేషన్కి సంబంధించిన లెస్ దాన్ ఉంటుంది, అండ్ ఈ ఈక్వేషన్కి సంబంధించినది గ్రేటర్ దాన్ ఉంటుంది, అండ్ ఈ ఈక్వేషన్కి సంబంధించిన గ్రేటర్ దాన్ ఉంటుంది. ఒకవేళ మీరు అనుకోవచ్చు ఇది ఇంతనే ఎందుకంటే ఇక్కడ మనం తీసుకోవచ్చు. మీరు గమనిస్తే ఇక్కడ మనం తీసుకోము, ఎందుకంటే ఇది వచ్చేసి మనకు గ్రేటర్ దాన్ కాబట్టి ఇటు సైడే రావాలి, అవునా? ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నాం అనుకో, దీనికి సరిపోతుంది, అదే ఇది రెండో ఈక్వేషన్ కాబట్టి మీది గట్టి సరిపోతుంది. ఇది కూడా ఉంది కాబట్టి మూడోది ఇక్కడ సరిపోతుంది, మళ్ళీ దీనికి ఇటు సైడ్ కదా. కాబట్టి పర్ఫెక్ట్గా ఇది మాత్రమే 3కి ఇంటర్సెక్షన్ అయ్యే పాయింట్. ఓకే, దీనికి మనం కార్నర్ పాయింట్స్ అనేటివి డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ కార్నర్ పాయింట్స్ అంటే ఏవేవి వస్తాయి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇంటర్సెక్షన్ అయింది ఇదొకటి, అండ్ ఇక్కడ ఈ 3 కార్నర్ పాయింట్స్ రాసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ నేమ్స్ మెన్షన్ చేయండి, ఏదో ఒక నేమ్స్ PQR, లేదంటే ఇక్కడ నేను ABC. సో ఏ నేమ్స్ అయినా మీరు మెన్షన్ చేయొచ్చు. మెన్షన్ చేసినాక ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ ఎంత చూస్తే x ఎంత 40. ఇటు సైడ్ మీరు చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ 110, 40, 110 వాల్యూ. ఇక్కడ ఇంటర్సెక్షన్ అయిన కార్నర్ పాయింట్కి ఇక్కడ దీని వాల్యూ ఎంత చూస్తే మనకు ఇటు సైడ్ కాబట్టి x వచ్చేసి 40. సో ఇటు నుంచి మనం డ్రా చేసినప్పుడు ఇక్కడ 25 నుంచి కాబట్టి y 25. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఇంటర్సెక్షన్ చేసిన పాయింట్ ఎంత వచ్చేసి ఇక్కడ నుంచి మనం చూస్తే ఇక్కడ 120 ఉంది, నెక్స్ట్ 130. సో మిడిల్లో ఉంది కాబట్టి 125, ఇక్కడ నుంచి ఏమో 25 ఈ పాయింట్స్. సో ఈ పాయింట్స్ మీరు ఇవైతే కరెక్ట్ వస్తాయి, ఇది కరెక్ట్ వస్తుంది. ఇక్కడ కరెక్ట్ రావాలంటే ఈ వాల్యూస్ పర్ఫెక్ట్గా మీరు ఎంతైతే ఇప్పుడు నేను 20, 30, 40 అని తీసుకున్నాం కదా. సో ఇక్కడ మనకు 10 ఉంది, 20, 30, 40 ఈ రకంగా తీసుకున్నప్పుడు మధ్యలో డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో సేమ్ ప్రతిదానికి ఉండేటట్టు స్కేల్తో మీరు పర్ఫెక్ట్గా డ్రా చేస్తేనే ఇక్కడ కరెక్ట్ వస్తుంది. లేదంటే ఇక్కడ 125 మిడిల్లో ఉంది, కరెక్ట్ డ్రా చేస్తే 125 వచ్చింది. లేదంటే మీరు ఇక్కడ కొన్నిటికి స్పేస్ ఎక్కువ, కొన్నిటికి స్పేస్ తక్కువ ఇస్తే 130 కూడా రావచ్చు. సో మీరు అప్రాక్సిమేట్గా తీసుకునే ఏం కాదు, ఇక్కడేమో కరెక్ట్ 25 వస్తుంది, ఇక్కడ మాత్రం అప్రాక్సిమేట్గా కూడా రావచ్చు. కానీ పర్ఫెక్ట్గా మీరు మ్యాక్సిమం ట్రై చేయండి, పర్ఫెక్ట్గా డ్రా చేయండి, కాబట్టి పర్ఫెక్ట్గా ఆన్సర్ వస్తుంది. సో ఇది మనకి 3 పాయింట్స్ వచ్చినాయి. ఈ 3 పాయింట్స్ వచ్చేసి ఇది ఈ 3 పాయింట్స్ వచ్చేసి మీరు ఇక్కడ రాయండి. ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది. సో మన ప్రాఫిట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏంది, మ్యాక్సిమం z = 225x + 200y. సో ఇందులో సింపుల్ ఏం లేదు, ఫస్ట్ కార్నర్ పాయింట్ ఇవి రెండు వచ్చినాయి. సో ఎక్స్లో ఇది, వైలో ఇది పెట్టాల్సి ఉంటుంది. దీన్ని సాల్వ్ చేస్తే ఇది వస్తుంది. సో నెక్స్ట్ ఎక్స్లో ఇది, వైలో ఇది పెట్టాల్సి ఉంటుంది, ఇది వస్తుంది. నెక్స్ట్ ఎక్స్లో ఇది, వైలో ఇది. సో ఇక్కడ పెడితే మనకి ఈ 3 క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో మనకు మ్యాక్సిమం ప్రాఫిట్ రావాలన్నారు కాబట్టి ఇందులో మనకు పెద్ద వాల్యూ ఏది అది తీసుకోవాలి. సో ఇది కదా మనకు, కాబట్టి మనకు స్టెప్ 5 కన్క్లూజన్ ఏంటంటే మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి ఇది 33,125. దీనికి సంబంధించినవి అయితే 40, 25 ఉన్నాయో సో అవి మనకి x, y వాల్యూస్ కదా. సో అంటే అర్థం ఏంటంటే ఇది x, ఇది y. సో x అంటే మనం ఏం రిప్రజెంట్ చేసినాం, నెంబర్ ఆఫ్ కోచ్ టికెట్స్. అంటే ఈ యొక్క కోచ్ టికెట్స్ ఎన్ని అమ్మాలని అర్థం, ఈ 40 టికెట్స్ మస్ట్ సెల్ చేయాల్సి ఉంటుంది. సో ఇంత ప్రాఫిట్ 33,125 రావాలంటే. సో ఇవి ఇంకా నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ టికెట్స్ 25 అనేది సెల్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ప్రాఫిట్ 33,125 జనరేట్ చేయాలి. ఎయిర్లైన్ అంటే ప్రాఫిటబుల్గా ఎయిర్లైన్ సంస్థ ఉండాలంటే ఈ రకంగా మీరు సమ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకో సమ్ చూడండి, మీకు కేస్ స్టడీకి అన్నారు, కేస్ స్టడీకి యూస్ఫుల్ అవుతుందని ఈ సమ్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఇదంతా చూసి భయపడకండి, దీన్ని ఈక్వేషన్ ఫార్మాట్లో చేసుకుంటే ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ ప్రొసీజర్ సేమ్. సో ఇక్కడ మనం చూస్తే ఒక విపిన్ జైన్ ఓనర్ అంట. సో ఇక్కడ ఏం చేస్తున్నారు ఈయన అంటే షర్ట్స్, పాయింట్స్ అమ్ముతున్నారు. ఓకే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. లాస్ట్కి వీళ్ళు ఏమన్నారు అనేది ఒకసారి చూడండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఈయన ఏమంటున్నారంటే ఒకవేళ నువ్వు మేనేజ్మెంట్ ట్రైనీగా అపాయింట్ అయితే సో నువ్వు ఏ అడ్వర్టైజ్మెంట్కు ఎక్కువ సజెస్ట్ చేస్తావు అట్ మినిమం కాస్ట్ అండ్ స్టిల్ అచీవ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ మిస్టర్ జైన్ అన్నారు. సో మినిమం జెడ్ అడుగుతున్నారు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఒక మినిమం కాస్ట్ అడుగుతున్నారు. సో ఈ రకంగా అడిగినప్పుడు అక్కడ మ్యాక్సిమం ప్రాఫిట్ అన్నప్పుడు ఈ టోటల్ దాంట్లో ప్రాఫిట్ అనే పదం ఎక్కడ ఉందనేది చూసినాం. ఇక్కడ మినిమం కాస్ట్ అడుగుతున్నారు కాబట్టి ఈ టోటల్ దాంట్లో కాస్ట్ ఎక్కడుందో అది తీసుకుంటే అదే మనకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అవుతుంది.
ఓకే ఇది. సో ఇక్కడ మనం చూస్తే వీళ్ళు ఏమన్నారు, ఏ అడ్వర్టైజ్మెంట్ యూజ్ చేస్తావు, అక్కడ వాళ్ళు ఏమన్నారు, మనకు మ్యాక్సిమం ప్రాఫిట్ రావాలంటే సో నువ్వు ఎలా సెల్ చేస్తావు అనేది అడిగినారు. సో ఫస్ట్ క్లాస్ టికెట్స్ అండ్ కోచ్ టికెట్స్ అన్నారు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ గురించి అడిగినారు, ఏ అడ్వర్టైజ్మెంట్ సజెస్ట్ చేస్తావు, మినిమం కాస్ట్ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ అనేది తక్కువ ఉండడానికి అన్నారు. సో ఇక్కడ కంపారిజన్ ఏది చేయాలి, మనం అడ్వర్టైజ్మెంట్ కాస్ట్లో కంపారిజన్ చేయాలి. అక్కడేమో మనం కోచ్ టికెట్స్ నువ్వు ఎన్ని సెల్ చేస్తే నీకు ప్రాఫిట్ వస్తుంది అన్నారు కాబట్టి కోచ్ టికెట్లో కంపారిజన్ చేసినాం. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఏది సెలెక్ట్ చేసుకుంటే నీకు తక్కువ ఖర్చు అంటే ఇక్కడ ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్, రేడియో అడ్వర్టైజ్మెంట్, ఇంటర్నెట్, సో ఇక్కడ వెబ్ అడ్వర్టైజ్మెంట్, ఆ రకం చాలా ఉంటాయి కదా, అంటే వాటిట్లో మనం చూసుకోవాలని అర్థం. అదొకటి చూసుకోండి. ఇప్పుడు కాస్ట్ అన్నారు కాబట్టి ఇక్కడ మీరు అంతే ఎతకండి కాస్ట్ అనే పదం ఎక్కడ ఉందనేది. ఇక్కడ మీరు గమనిస్తే కాస్ట్ అనే పదం వచ్చేసి ఓకే, కాస్ట్ అనే పదం చూడండి, అదో ద కాస్ట్ ఆఫ్ ఈచ్ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ 30,000 అంట. అంటే ఇది కాస్ట్ ఆఫ్ రేడియో, రెండు ఇచ్చినారు, న్యూస్ పేపర్ రేడియోది 40,000 45,000 అంట. అంటే మనకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏంది, ఆటోమేటిక్గా 30,000 ఎక్స్ ప్లస్ 45,000 ఎక్స్ వై. అంటే మనం ఎక్స్ని న్యూస్ పేపర్గా తీసుకున్నాం, వైని రేడియో అడ్వర్టైజ్మెంట్గా తీసుకున్నాం. సింపుల్. అదో మినిమం కాస్ట్ అన్న కాబట్టి మినిమైజ్ జెడ్ 30,000 ఎక్స్ ప్లస్ 40,000 45,000 వై. సో మీరు ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. ఎక్స్ అంటే ఏంటంటే న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్, వై అంటే రేడియో అడ్వర్టైజ్మెంట్. అయిపోయిందా? ఇది సాధించాలంటే సబ్జెక్ట్ టు సమ్ ఆఫ్ ద కాన్స్టెంట్స్ ఏం చెప్పినారో చూద్దాం అంతే. సో మిస్టర్ జైన్ ఈస్ ప్లానింగ్ టు యూజ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రేడియో న్యూస్ పేపర్ అంట ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ద సేల్స్ బేస్డ్ ఆన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఈయన ఏమనుకుంటారంటే మిస్టర్ జైన్ ఫీల్స్ కాన్ఫిడెంట్ దట్ ఈచ్ న్యూస్ పేపర్ నేను న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే 40,000 షెట్ కస్టమర్స్ని రీచ్ అవుతా అంటున్నారు న్యూస్ పేపర్లో. సో న్యూస్ పేపర్ అంటే అర్థమైంది 40,000 అన్నారు. సో సింపుల్గా మీరు ఏం గుర్తుపెట్టుకున్నారంటే వీళ్ళు న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ అన్నారు కాబట్టి 40,000 న్యూస్ పేపర్కి మనం ఎక్స్ పెట్టుకున్నాం కాబట్టి 40,000 ఎక్స్ అని రాయండి ఒక దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమన్నారు, షెట్ కస్టమర్స్ అండ్ 80,000 పాయింట్ కస్టమర్స్ అన్నారు. సో ఇక్కడ కూడా వాళ్ళు ఏమన్నారు, సో ఈ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ద్వారానే మళ్ళీ 80,000 పాయింట్ కస్టమర్లు వస్తారు. అంటే దీనికి కూడా ఎక్సే. సో 40,000కి ఎక్సే, 80,000కి ఎక్సే. ఎందుకంటే ఈ ఒక్క న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ టోటల్ ఎక్స్గా మనం తీసుకున్నాం. సో ఈ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ సో 40,000 షెడ్ కస్టమర్స్, 80,000 పాయింట్ కస్టమర్లు కాబట్టి సో మనము రెండు డిఫరెన్స్లు ఉన్నాయి, ఒకటి ఎక్స్ ఒకటి వై. ఒకటేమో న్యూస్ పేపర్, ఒకటేమో వై వచ్చేసి రేడియో అనుకున్నాం. సో ఇంకా న్యూస్ పేపర్ కంప్లీట్ కాలేదు కాబట్టి ఇందులో రెండు ఉన్నాయి కాబట్టి 40,000 ఎక్స్ 80,000 ఎక్స్ తీసుకోండి. సో ఈ కలకలు రాసుకోండి ఒక జస్ట్ 40,000 ఎక్స్ 80,000 ఎక్స్ అని. ఓకే, ఫస్ట్ది అయిపోయింది. సెకండ్ వీళ్ళు ఏమన్నారంటే ఇంకొంచెం చూద్దాం. వీడికి అయిపోయిందా, ఈచ్ రేడియో అడ్వర్టైజ్మెంట్లో మాత్రం ఈయన బిలీవ్ చేస్తుందంటే రేడియో అంటే వై. సో 30,000 షర్ట్ కస్టమర్లు అంటే 30,000 వై మళ్ళీ 20,000 వై పాయింట్ కస్టమర్లు. సో సింపుల్ 30,000 వై 20,000 వై. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ 40,000 ఎక్స్ 80,000 ఎక్స్ 30,000 వై 20,000 వై అంటే మధ్యలో ప్లేస్ పెట్టుకుంటే ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది అని అర్థం. ఇదొకటి. ఇంకా వీడికి అయిపోయింది కదా, మీకు క్లియర్ అయింది ఇక్కడ వరకు. అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వీళ్ళు ప్రిపేర్ ద అడ్వర్టైజ్మెంట్ ప్రిపేర్ చేస్తున్నారంట. అంటే ఇట్ విల్ రిక్వైర్ 5 man hours ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్కి 5 మనుషులు అవసరం అంట. రేడియో స్పాట్కి వచ్చేసి 15 మనుషులు అవసరం అంట. సో న్యూస్ పేపర్ కాబట్టి 5x, ఇది 15x, సారీ ఇది 15y రేడియో కాబట్టి. అంటే మీకు అర్థం కావాల్సింది 5x న్యూస్ పేపర్కి, 15y ఎందుకంటే రేడియో అడ్వర్టైజ్మెంట్కి కాబట్టి 15 మ్యాన్స్ అవసరం కాబట్టి 15y. సో 5x 15y అంటే మధ్యలో ప్లస్ పెట్టుకుంటే ఇది ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. సో ఈ 3 వచ్చినాయి కదా, ఇంకేం చెప్పినారో చూద్దాం. ఇంకొచ్చేసి ఇక్కడ మిస్టర్ జైన్ సేల్స్ మేనేజర్ సేల్స్ దట్ మినిమమ్ ఆఫ్ 45 hours అంట. ఇప్పుడు 75 man hours అంట. ఇప్పుడు ఈ మ్యాన్ల గురించి మనం ఈక్వేషన్ ఫ్రేమ్ చేసింది ఇవి రెండు. సో వీళ్ళు ఏమంటున్నారు, మినిమం 75 mans అవసరం ఇది చేయాలంటే అంటున్నారు. మినిమం 75 అవసరం అంటే అర్థమైంది. సో మినిమం 75 అన్నారు అంటే ఈక్వల్ టు 75. సో మినిమం ఇంతమంది అవసరం, మ్యాక్సిమం ఎంతమైంది, మ్యాక్సిమం అని లెవెల్. మ్యాక్సిమం అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది, మినిమం అన్నారు కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 75 వస్తుంది. ఓకే, ఇక్కడ వీడికి క్లియర్ అయిపోయింది. ఇక్కడికి ఓకే. మిస్టర్ జైన్ ఫీల్స్ దట్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఏ సక్సెస్ఫుల్ సేల్ ఓకే కావాలంటే ద అడ్వర్టైజింగ్ చూడండి మస్ట్ రీచ్ అట్లీస్ట్ 360,000 షర్ట్ కస్టమర్స్ అంట అండ్ అట్లీస్ట్
4 lakhs పాయింట్ కస్టమర్స్ అంట. సో అంటే మనకి ఇక్కడ 3,60,000 4 lakhs ఇచ్చినారంటే వీవి ఇచ్చినారని అర్థం. ఇక్కడ ఉండాలి కదా రెండు. తర్వాత 3,60,000 4 lakhs అంటే ఇక్కడ ఉన్నది ఏదైతే ఉందో మనకు, సో ఇది వచ్చేసి షెడ్ కస్టమర్స్కి సంబంధించింది, ఇది పాయింట్ కస్టమర్కి సంబంధించిన డేటా మీరు గమనిస్తే. ఎందుకంటే మనం ఇలా సో ఈ దాకా గుర్తుపెట్టుకొని ఇది వచ్చేసి షెడ్ది, ఇది పాయింట్ది. సో ఇది సో ఇందులో మనం చూస్తే 3,60,000 40 అనేది ఫస్ట్ది, ఇది సెకండ్ది. వీళ్ళు ఏమన్నారు దీన్ని 3,60,000 ఇది 4 lakhs అన్నారు కదా. వీళ్ళు ఏమన్నారు అట్లీస్ట్ ఇంత మస్ట్ రీచ్ కావాల్సి ఉంటుంది. 3,60,000 అంటే 4 lakhs అంట. అంటే అట్లీస్ట్ అంటే అర్థమైంది మినిమం ఇంత అని అర్థం. సో అంటే మ్యాక్సిమం ఎంతైనా అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో నెక్స్ట్ XY గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఈ రకం మీరు ఈక్వేషన్ ఫ్రేమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అన్నీ అయిపోయినాయి కదా, చూసుకోండి పర్ఫెక్ట్గా. సో ఇవి రెండు మనము దీనివే అని ఎందుకు కనిపెట్టినామంటే ఇవి రెండు వచ్చేసి మీరు చేసుకుంటూ పోతే మీకు అర్థమైపోతుంది దీనికి ఇవ్వలేదు కదా, సో ఇవి రెండే అనేది. సో ఇవి రెండిట్లా మీరు గమనిస్తే మనం ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ మనం చూస్తే ఇది వచ్చేసి న్యూస్ పేపర్దే, ఇది న్యూస్ పేపర్దే. సో ఇవి రెండు మనకు రేడియోవి. సో అంటే ఇది మొత్తం కలిసి మనకు షర్టుది తీసుకున్నాం, ఇది మనం పర్ఫెక్ట్గా చూస్తే ఇది పాయింట్ది తీసుకున్నాం. ఓకే, కాబట్టి 3,60,000 ఫస్ట్ది, సెకండ్ది వచ్చేసి 4 lakhs. సో ఈ రకం మనం ఈక్వేషన్ ఫ్రేమ్ చేసుకున్నాక కావాలంటే మీరు ఇంత కన్ఫ్యూజ్ కాకుండా ఇవి రెండే ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది అని కూడా మీకు అర్థమైపోతుంది. సో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అనేది కూడా చెప్పడం జరిగింది, ఎందుకంటే అట్లీస్ట్ అన్నారు కాబట్టి. సో ఈ రకం మీరు కన్వర్ట్ చేసుకున్నాక సేమ్ యాస్టీజ్ ప్రొసీజర్ నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో అప్లోడ్ చేసిన, సేమ్ అదే ప్రొసీజర్తో చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి ఇది కదా. సో ఇది ఈక్వేషన్ మనం తీసుకొని ఈక్వల్ టు 3,60,000. ఇందులో మనం ఫస్ట్ x ఈక్వల్ టు 0 అంటాం. సో ఈ పార్టు సో 0 ఇంటూ ఎనీథింగ్ అనేది 0 అయిపోతుంది కాబట్టి 30,000 y ఈక్వల్ టు 3,60,000 ఉంటుంది. సో 3,60,000 డివైడెడ్ బై 30,000, ఎందుకంటే 30,000 y అంటే 30,000 ఇంటూ y కాబట్టి ఇది డివైడెడ్ బైకి వెళ్ళిపోతే ఇది బై ఇది వేస్తే 12 వస్తుంది, అంటే 0 12 ఇక్కడ. సో ఇక్కడ నెక్స్ట్ y ఈక్వల్ టు 0 అంటే ఈ పార్ట్ 0 అయిపోతే 40,000, x ఈక్వల్ టు 3,60,000, ఇది ఇటు సైడ్ వెళ్ళిపోతే x ఈక్వల్ టు 9 వస్తుంది. ఇప్పుడు ఇది ఇక్కడ x ఇక్కడ y పెట్టుకోవాలి. సో అంటే 9 0. సెకండ్ ఈక్వేషన్ కూడా మనకి ఏముంది 80,000 x ప్లస్ 20,000 y ఈక్వల్ టు 4 lakhs అని వేసుకొని x ఈక్వల్ టు 0 అని పెట్టుకుంటే y వస్తుంది, y ఈక్వల్ టు 0 అంటే x వస్తుంది. సో ఈ రకం మళ్ళీ 2 బౌండరీ పాయింట్స్ వస్తాయి, దీని గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది నేను. సో ఇది నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కూడా సేమ్ ఇదే ఈక్వేషన్ తీసుకోండి. నెక్స్ట్ x ఈక్వల్ టు 0 పెట్టుకుంటే y వాల్యూ వస్తుంది, y ఈక్వల్ టు 0 పెట్టుకుంటే x వాల్యూ వస్తుంది. ఈ రకంగా ఇక్కడ 2 బౌండరీ పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ గ్రాఫ్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది. గ్రాఫ్లో మనం ఎలా డ్రా చేయాలి, ఇక్కడ ఉన్న మన వాల్యూస్ అన్ని గమనిస్తే మనకు 0 నుంచి ఒక 18 వరకు ఉన్నాయి కాబట్టి నేను ఒక 2 డిఫరెన్స్తో ఎంటర్ చేసుకున్నా. సో ఎంటర్ చేసుకున్నప్పుడు ఇక్కడేమో y వాల్యూస్, ఇక్కడేమో x వాల్యూస్. సో ఎంటర్ చేసేటప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఏంది మనకు 0 12 9 0. సో 0 12 అంటే x నుంచి 0 12 వచ్చేసి y నుంచి ఇక్కడ. సో నెక్స్ట్ 9 0 అంటే y నుంచి 9 x నుంచి 9 y నుంచి 0 ఇక్కడ వస్తుంది. సో దీనికి ఒక లైన్ డ్రా చేస్తే ఇది. సో దీనికి అనేది ఏందనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసిన. ఫస్ట్ది అయిపోయింది. సెకండ్ది ఏంది 0 20 5 0 0 20 అంటే 0 y నుంచి 20 అంటే లాస్ట్ది. సో నెక్స్ట్ 5 0 అంటే x నుంచి 5. సో అంటే ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేయాలా, అంటే ఇది అనేది ఏంటిది అనేది కూడా మీరు రాయాల్సి ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి 0 5 అంటే 0 5 ఇది. సో 15 0 అంటే ఇక్కడ నుంచి ఎక్స్లో నుంచి చూసుకోవాలా. 15 అంటే ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి కరెక్ట్ మీరు లైన్ డ్రా చేయండి. నేను ఇక్కడ కరెక్ట్ డ్రా చేయలేదు, అందుకే కొంచెం డిఫరెన్స్ వచ్చింది. అదో చూడండి, సొట్టగా డ్రా చేసిన. చక్కగా ఇలా మీరు డ్రా చేయండి. డ్రా చేస్తే కరెక్ట్ వాల్యూ వస్తుంది. సో ఈ రకంగా డ్రా చేసినాక మన ప్రొసీజర్ ఏంది ఫస్ట్వి చూద్దాం. ఇది ఉంది. సో ఈ 3 గ్రేటర్ దాన్ అంటే మీదికి ఇంకా ఫీజబుల్ రీజన్ వచ్చేది. మీదికి కామన్ పాయింట్ వచ్చేసి ఇంక ఇక్కడ దేనికి టచ్ కావద్దు గ్రేటర్ దాన్ ఉంటే. ఓకే, 3 గ్రేటర్ దాన్లే కాబట్టి ఇంకా 3కి ఇక్కడ ఏవి టచ్ కాకుండా మీదికి వేసేసేయాలి. దీన్ని ఫీజబుల్ రీజన్ అంటాము. ఏదైతే ఉందో దీన్ని ఫీజబుల్ రీజన్ అంటాం. వీటికి కార్నర్ పాయింట్స్ పెట్టుకోవాలి. కార్నర్ పాయింట్స్ అంటే మనకి ఎక్కడొక్కటి వస్తుంది, ఇక్కడొకటి ఇక్కడ ఒక స్కోప్ ఉంది, ఇక్కడ 4 పాయింట్ల స్కోప్ ఉంది. సో ఇక్కడ ఉన్నదాన్ని మనము డి అనుకున్నా, నేను ఇక్కడ సి, ఇక్కడ బి, ఇక్కడ ఏ, మీరు PQRS అన్న అనుకోండి. ఓకే, ఇక్కడ ఉండేది మనకి ఏంది వాల్యూ ఏమొస్తుంది 0, 20 అని అర్థం. అంటే x 0 20 వచ్చేసి y. సో ఇక్కడ ఉన్నది
ఇక్కడ ఉండేది మనకి ఏమొస్తుంది పర్ఫెక్ట్గా చూస్తే ఈ ఇలా 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 పోతే ఎక్స్ కదా ఫస్ట్ 3 వస్తుంది. ఇక్కడ కరెక్ట్ ఉంది 8 అయిపోయిందా. ఇక్కడ వస్తుంది మనకు. ఇది నేను కరెక్ట్ తీసుకోలేదు, మీరు కరెక్ట్ తీసుకుంటే మీకు ఇక్కడ నుంచి ఓకే 7 వస్తుంది. అంటే ఎక్స్ ఇక్కడ వచ్చేసి మనకు 2.6 వస్తుంది. ఇక్కడ నేను కరెక్ట్ తీసుకోలేదు, మీరు ఇక్కడ నుంచి కరెక్ట్ కిందికి ఇలా డ్రా చేస్తే మనకి ఇక్కడికి వచ్చేసిపోతుంది. ఆల్మోస్ట్ టచ్ అయ్యేది అంటే ఇక్కడికి వస్తుంది. అది వచ్చేసి ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఇలా ఉందా, ఇప్పుడు ఇలా డ్రా చేయడం వల్ల ఇక్కడ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ కొంచెం కిందికి వస్తుంది. ఇలా ఉండేది ఇలా వస్తుంది. అప్పుడు మీకు కరెక్ట్ 2.6 ఆ రకంగా వస్తుంది. సో ఇక్కడనేమో 7 కామన్. సో 2.6 కాకుండా అప్రాక్సిమేట్గా వస్తుంది 3. ఓకే, ఆ రకంగా వస్తుంది. ఎగ్జాక్ట్ వాల్యూ ఇదైతే కరెక్ట్ వస్తుంది 7. మీరు పర్ఫెక్ట్గా పెట్టుకున్న దాన్ని బట్టి 2.6 వస్తుంది. సో ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మాత్రం మనకు 15.0 ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇక్కడ 15. సో y అంటే 0. సో ఈ రకంగా మనం ఫ్రేమ్ చేసుకున్నాక కార్నర్ పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. మనం 4 వచ్చినాయి కదా, 4 రాయండి. సో మినిమం జెడ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఇది కదా మనకు. సో మనకి ఏంటంటే మినిమం అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ అనేది కావాల్సి ఉంటుంది. ఇది కదా మనకు. సో ఇందులో ఏం లేదు, ఎక్స్ ప్లేస్లో ఇది, వై ప్లేస్లో ఇది. సో నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో ఇది, వై ప్లేస్లో ఇది. సో ఆ రకంగా పెట్టుకుంటే ఎక్స్ ప్లేస్లో ఇది, వై ప్లేస్లో ఇది. సో ఈ రకంగా సేమ్ పెట్టుకొని సాల్వ్ చేస్తే మనకు 4 వస్తాయి. ఈ 4 ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో నేను ఫస్ట్ వీడియో ఏదైతే అప్లోడ్ చేయడం జరిగిందో అందులో అన్ని మ్యాక్సిమం ఉండేటివే మ్యాక్సిమం పెట్టడం జరిగింది. సో కాబట్టి అక్కడ చెప్పలేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మినిమం జెడ్ ఇస్తున్నారా మ్యాక్సిమం. ఒక్కోసారి ఇంతలానే థియరిటికల్ కాకుండా డైరెక్టే చేస్తారు ఇటువంటిది. సో ఇచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడ మినిమం జెడ్ అని ఇస్తే, ఓకే, మినిమం ఇస్తే ఇక్కడ ఉన్న దాంట్లో మినిమం వాల్యూ తీసుకోవాలి, మ్యాక్సిమం ఇస్తే మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాలి. సో ఇక్కడ మనం చూస్తే ఈ 4 చిన్న వాల్యూ మినిమం వాల్యూ ఇది కదా. సో ఇది అంటే ఇది వచ్చేసి మినిమం కాస్ట్ అనమాట. 3,27,000 పెడితేనే సో మనకు మినిమం కాస్ట్. అంటే అర్థమైంది. సో దీనికి సంబంధించిన వాల్యూస్ XY వాల్యూస్. అంటే ఇది X, ఇది Y. ఓకే, X వాల్యూ 7, Y వాల్యూ 2.6. అంటే X వచ్చేసి, సో ఇక్కడ మనం ఎక్స్ వై వచ్చింది కదా. సో ఎక్స్ మనం ఏమనుకున్నాం, ఇక్కడ మీరు గమనిస్తే న్యూస్ పేపర్, వై వచ్చేసి రేడియో. అంటే ఇది వచ్చేసి మనకి ఎక్స్ వచ్చేసి న్యూస్ పేపర్ది, వై వచ్చేసి రేడియో. అంటే మనం 7 వచ్చేసి న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్కి ఇవ్వాలి. 2.6 అంటే అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేసి ఫ్రాక్షనల్గా ఉండవు. అంటే 2 or 3 వచ్చేసి మనం రేడియో అడ్వర్టైజ్మెంట్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనకు ఒక పోర్షన్లో 7 times వచ్చేసి న్యూస్ పేపర్కి ఇవ్వాలి, 2 or 3 times వచ్చేసి మనకు రేడియో అడ్వర్టైజ్మెంట్కి ఇవ్వాలి. అప్పుడే మనకు కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.